హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ రాగులతో దోశలు వేసుకుందాము. అలాగే అందులోకి కమ్మటి పుదీనా చట్నీ కూడా చేసుకుందాము. ఈ దోశలు ఏ వయసు వారైనా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు రాగులు తీసుకున్నాను. 1 కప్పు రాగులకు 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు వేసుకుంటే హెల్త్కు చాలా మంచిది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని ఒక 8 అవర్స్ నాననివ్వాలి. 8 అవర్స్ తర్వాత మనం మిక్సీ వేసుకుంటాం. అనగా ఒక 1 అవర్ ముందు అటుకులను నానబెట్టుకోవాలి. ఒక 1/2 కప్పు అటుకులు తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మనం నానబెట్టుకున్న రాగుల్లోకి వేసుకోవాలి. అటుకులు వేసుకొని 1 అవర్ నానిన తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని ఈ మనం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిగిలిన రాగులను కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి. చివరిలో అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవాలి. ఈ పిండి మొత్తం మనకు ఒక పూటకు సరిపోతుంది అనుకుంటే ఇందులోకి సాల్ట్ కలిపేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగిలిన పిండిలోకి సాల్ట్ కలుపుకోవాలి. ఈ సాల్ట్ కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ అలాగే వదిలేయాలి. ఒక నైట్ మొత్తం అలాగే వదిలేస్తే పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు మనకు దోశలు వేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఇందులోకి సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దోశలు అలాగే బాగా వస్తాయి. ఇప్పుడు ఈ దోశల్లోకి మనం చట్నీని చేసుకుందాము. చట్నీ కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును వేసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగిన కారం తగినట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఈ పుదీనా కొత్తిమీర బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగిన ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకోవాలి. చట్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని చల్లారనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ దోశల్లోకి, వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. దోశల కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో సీజనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గెంటి పిండిని వేసుకొని మెల్లగా చుట్టుకోవాలి. ఇప్పుడు పైన గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా దోశను కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా రాగులతో ఒకసారి ఈ విధంగా దోశలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.